ఏ ఆశయంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవన్నీ ప్రజాప్రభుత్వంలో నెరవేర్చుకుంటున్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క అన్నారు. అన్ని వర్గాలకు సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎన్బీటీ నగర్లో 93,80,000తో నిర్మించిన మహిళా భవన్ను మంత్రులు ప్రారంభించారు. సుమారు 30 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలనలో మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో భాగస్వామ్యం చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పగా, తమ పరభేదం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. మన నిధులు, మన నియామకాలు, మన ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలకు సంబంధించిన పంచాయతీ జరిగింది. తెలంగాణలో హైదరాబాద్కి అన్యాయం జరిగింది, జిల్లాలకు అన్యాయం జరిగిందని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలుగా మాటలకి పరిమితమైనటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆచరణలో భాగంగా కడుతా ఉన్నాం, జరుగుతోంది పని అనడానికి నిదర్శనం ఈ రోజు ఇక్కడటువంటి నిర్మాణమైనటువంటి మహిళా భవనమే సాక్ష్యమనే మాట మనం చెప్తాం. మన రేవంత్ రెడ్డి గారు మహిళలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు ఎక్కడ అడిగితే మహిళలు అక్కడ వాళ్లకు బ్యాంకర్స్ వచ్చి లైన్ కడుతున్నారు. మహిళా సంఘం అంటే ఎంత లోనైనా ఇస్తా ఉన్నారు. అది మహిళలు సాధించిన నమ్మకం, విశ్వాసం. మీ వెనుక ప్రభుత్వం ఉంది అనేటువంటి ఉద్దేశంతో రోజు ఒక్కొక్కరు 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకొని చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మనం సాధించేటువంటి విజయం. చేతిలో 4 రూపాయలు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మ గౌరవం కూడా దొరుకుతుంది.